ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చే మాజీ మంత్రి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు గంటా. విశాఖ ఎంవీపీ కాలనీలో నిర్వహించిన పోకి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో తనకు టీడీపీకి స్పష్టత ఉందని కొంత సస్పెన్స్ లో పెట్టారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయం వెల్లడినిస్తానన్నారు గంటా. ఈ సందర్భంగా వైసీపీ పైన విమర్శలు చేశారు. వైసీపీని మునిగిపోయే నావగా అభివర్ణించారు. త్వరలోనే ప్రభుత్వ పాలన అంతమవుతుందని అన్నారు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చే మాజీ మంత్రి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు గంటా. విశాఖ ఎంవీపీ కాలనీలో నిర్వహించిన భోగి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. తాను ఎక్కడి పోటీ చేయాలో తనకు టీడీపీకి స్పష్టత ఉందని కొంత సస్పెన్స్ లో పెట్టారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయం వెల్లడిస్తానన్నారు గంటా. ఈ సందర్భంగా వైసీపీ పైన విమర్శలు చేశారు. వైసీపీని మునిగిపోయే నావగా అభివర్ణించారు. త్వరలోనే ప్రభుత్వ పాలన అంతమవుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి గంటా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేయాలో టీడీపీకి నాకు అయితే ఒక స్పష్టత ఉంది అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అసలు ఆంతర్యం ఏంటి? నుంచి పోటీ చేస్తున్నారనేది ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా పోటీ చేసిన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆయన పోటీ చేయరు. ఇది ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తాం మనం. అందువల్ల ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా పార్టీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఆయన పార్టీ మారతారని దాదాపు 4 సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. అంటే వైసీపీలోకి వెళ్తారని, బీజేపీకి వెళ్తారని, జనసేనకి వెళ్తారని ఇలాగా. మొత్తానికి ఆయన కొన్ని నెలల క్రితం నుంచి యాక్టివ్ అయ్యారు టీడీపీలో. ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి లేదు నియోజకవర్గంలో కూడా. నియోజకవర్గ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఉత్తర నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. ఆయన తప్పనిసరిగా భీమిలి గాని లేకపోతే అనకాపల్లి జిల్లా యలమంచిలి, చోడవరం ఇటువంటి నియోజకవర్గాలు అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే నియోజకవర్గాల్లో ఎన్నుకుంటున్నారు. అందుకని ఆయన ఎక్కడ పోటీ చేస్తారంటే చాలా ఆసక్తిగా మారింది. ఎవరు మాట్లాడినా సరే అదే మాట్లాడుతున్నారు. గత కొంతకాలంగా కూడా ఆయన్ని మీడియా కానీ ఎవరు కానీ ప్రశ్నించిన ఇదే ప్రశ్నించే వరకు కూడా చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను తప్ప ఇవాళ భోగి సందర్భంగా ఇంటి దగ్గర వేడుకలు చేసిన సందర్భంగా ఆయన అయితే టీడీపీకి మాకు చాలా స్పష్టత ఉంది, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో త్వరలోనే ప్రకటిస్తా అంటున్నారు. ఆయన ఈ మధ్య మాట చంద్రబాబుని అయితేనే లేకపోతే లోకేష్ అయితే కలవడం జరిగింది. కలిసి ఆయన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ దిగుతారనేది. ఆయన ప్రధానంగా తిరిగి భీమిలి, గతంలో భీమిలి ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, అక్కడ ఎమ్మెల్యేగా కూడా చేశారు. మళ్ళీ భీమిలికి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అది కూడా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా భీమిలికి వెళ్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అలా కనుక వెళ్తే తప్పనిసరిగా విజయం సాధ్యం లేదు. ఎందుకంటే గంటా రాజకీయ ఎత్తుగడలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. ఆయన ఎక్కడ పరిస్థితి గెలుస్తారు, ఎక్కడ ఓడిపోతారు అనేది చాలా స్పష్టమైన సర్వేలు చేయించుకుంటారు. అందులో భాగంగా ఆయన రూరల్లో ఒక నియోజకవర్గం, నగరంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఆయన వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే భీమిలికి వెళ్తారా లేకపోతే చోడవరం వెళ్తారా, యలమంచిలి వెళ్తారా అనేది కూడా మరికొన్ని రోజులు అంటే వాసు అంటే సర్వేలు కూడా చేయించుకుంటూ ఉంటారు కాబట్టి గంటా అంటే ఆ సర్వేల్లో భాగంగానే ఈ రోజు ఆయనకు ఒక క్లారిటీ, టీడీపీకి ఒక క్లారిటీ ఉంది అని అనుకోవచ్చు అంటారా? సమయం వచ్చినప్పుడు నేను ఆ విషయం కూడా వెల్లడిస్తానని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది.
తప్పకుండా. ఎందుకంటే ఇటీవల యువగళం సందర్భంగా లోకేష్ వచ్చినప్పుడు కూడా లోకేష్ తో కూడా ఆయన భేటీ అవడం జరిగింది. అంతకు ముందు కూడా చంద్రబాబుతో కూడా చాలా సార్లు భేటీ అవడం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్రలో ఆయన చేసిన ఉద్యమాలు ఎవరో చేయలే, నిరసనలు ఎవరో చేయలే. అంత యాక్టివ్ అయ్యి పార్టీలో తిరిగి మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకునేందుకు ఆయన అయితే ప్రయత్నం చేసిన సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈయన కూడా పోటీ చేస్తున్న చోట తప్పనిసరిగా చంద్రబాబు నుంచి లోకేష్ ఒప్పుకునే పరిస్థితుంది. ఎందుకంటే తప్పనిసరిగా ఆయన ఎప్పుడు గెలిచే విధంగానే ప్లాన్ చేసుకుంటారు, ఎక్కడ కూడా ఓటమి అనేది లేకుండా ప్లాన్ చేసుకుంటారు అనేది పార్టీలో కూడా ఉంది. అందులో భాగంగా మనకు అందిన సమాచారం ప్రకారం అయితే భీమిలి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎందుకంటే గంటాకి చిరంజీవి ఫ్యామిలీతో కూడా మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన టీఆర్పీ నుంచి వచ్చాడు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారు. జనసేన భీమిలి పొత్తులో భాగంగా అక్కడ తప్పనిసరిగా పోటీ చేసే అవకాశం. అక్కడ కూడా అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన కూడా మిత్రులే, ఒకప్పుడు టీఆర్పీలో ఉన్నవాళ్లే. అయితే ఇప్పుడు గంట గనక భీమిలి నుంచి పోటీ చేసి జనసేన టీడీపీ పొత్తులు వస్తే మాత్రం అక్కడ వైసీపీకి ఇబ్బందికరమైన. అంటే ఈ పొత్తులో భాగంగా మరి ఆయన జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చంటారా? టీడీపీ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చంటారా వాసు? ఆయన 99% పొత్తులో భాగంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పోటీ అటు ఇటు అయినా సరే టీడీపీ నుంచి వెళ్తే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పొత్తులో భాగంగా వెళ్తే డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ, గతంలో టీడీపీ నియోజకవర్గం, అదే విధంగా ఇప్పుడు జనసేనకు కూడా చాలా బలం ఎక్కువ ఉంది అక్కడ. అందుకే పవన్ కళ్యాణ్ కూడా గాజువాకతో పాటు భీమిలి అడుగుతున్నారు పొత్తులో భాగంగా. ఒకవేళ పవన్ కళ్యాణ్ పట్టుబడకుండా భీమిలి వదిలేస్తే తప్పనిసరిగా గంట అక్కడ నుంచి పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన కాదు మా అభ్యర్థిని నిలబెట్టుకుంటాం భీమిలిని పట్టుబడితే మాత్రం ఆయన చోడవరం కానీ యలమంచిలి కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఆయన అయితే ఈ 3 నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన ఒక నివేదిక తెప్పించుకున్నారు, సర్వేలు చేయించుకున్నారు, చాలా వ్యూహాత్మకంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఎదురు పోటీ చేసే అవతల ప్రత్యర్థి కూడా అంత బలమైన ప్రత్యర్థి లేకుండా ఆయన ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటారు. అందువల్ల ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నుంచి నిలబడ్డ కేకే రాజు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ని సునాయాసంగా ఓడించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఒకవేళ గంట పొత్తులో భాగంగా భీమిలి పోటీ చేస్తే వైసీపీకి కష్టమే, జనసేన టీడీపీ డెఫినెట్ గా గెలుస్తుందని ఆయన నివేదికలు ఉన్నాయి. అదేవిధంగా చోడవరం కానీ యలమంచిలి కానీ కాపు సామాజిక వర్గం ఎక్కువ, అక్కడ ప్రత్యర్థులు అంత బలమైన అభ్యర్థులు ఎవరు లేరు. ఈ వ్యూహాలన్నీ కూడా చాలా పక్కాగా వేసుకుంటారు ఆయన. అందువల్ల ఆయన అక్కడ పోటీ చేసినా సరే తప్పనిసరిగా గెలుస్తారని నానుడు ఉంది. ఆయన ఇంకొక సెంటిమెంట్ ఉంది, ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడం, ఆ నియోజకవర్గ ప్రజలతో పట్టించుకోరు. ఇది కూడా ఒక విధంగా గంటకి మరి వ్యతిరేకం అనుకోవాలో తెలియదు కానీ ఆయన అయితే ఎప్పుడు కూడా గెలుపు దిశగానే ముందుకెళ్లేందుకు వ్యూహం పంపుతారు జానకి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 98.5% ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన విఫలం చెందారు. అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, నేను గతంలోనే చెప్పాను కదా, నేను ఎక్కడ పోటీ చేస్తానంటే నాకు క్లారిటీ ఉంది, మా అధిష్టానానికి క్లారిటీ ఉంది. అది సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తెలియజేస్తాం. నేను ఎక్కడ అవసరం ఏంటనేది పార్టీకి బాగా తెలుసు. పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 98.5% ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన విఫలం చెందారు. అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, నేను గతంలోనే చెప్పాను కదా, నేను ఎక్కడ పోటీ చేస్తానంటే నాకు క్లారిటీ ఉంది, మా అధిష్టానానికి క్లారిటీ ఉంది. అది సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తెలియజేస్తాం. నేను ఎక్కడ అవసరం ఏంటనేది పార్టీకి బాగా తెలుసు. పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 98.5% ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన విఫలం చెందారు. అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, నేను గతంలోనే చెప్పాను కదా, నేను ఎక్కడ పోటీ చేస్తానంటే నాకు క్లారిటీ ఉంది, మా అధిష్టానానికి క్లారిటీ ఉంది. అది సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తెలియజేస్తాం.